నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మల్లవల్లి పారిశ్రామిక వాడలో భారీగా పోలీసుల మోహరింపు. అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతున్న పనులు. తెలంగాణ పెద్ద కందుకూరులోని పరిశ్రమలో పేలుడు. ఒకరు మృతి, 8 మంది కార్మికులకు గాయాలు. ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొని దంపతుల దుర్మరణం. నెల్లూరు జిల్లా వెంగారెడ్డిపాలెంలో ఘటన. శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం అనారోగ్యంతో కన్నుమూత. 2 అణు పరీక్షల్లో కీలక పాత్ర పోషించారన్న సీఎం చంద్రబాబు. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్గా మరోసారి మైక్ జాన్సన్. ఉత్కంఠ పోరులో 3 ఓట్ల ఆధిక్యంతో గట్టెక్కిన రిపబ్లికన్ నేత. విజయవాడలోని పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకాన్ని మంత్రి లోకేష్ ప్రారంభించారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. శిఖాలు అక్కడ నుంచి గేట్ వచ్చేసి ఇది సెకండ్ ఇయర్ కదా, ఫస్ట్ ఇయరా సెకండ్ సార్ చెప్పండి. ఉంది సార్, ఫ్రంట్ బైక్ ఉంది. టెక్స్ట్ బుక్స్ పనికి వస్తున్నాయా? చెప్పేసి ఆల్రెడీ నిమిషం మాట్లాడింది సార్ బాబు గారు కొంచెం మంచిది ప్లీజ్. సార్ మీడియాలో అందరూ పంపించండి. మీరేస్తున్నారు సార్, మీరందరూ బయట వచ్చారు కదా. అలా నేను మాట్లాడగలను. వినపడుతుందా వెనకాల? వినపడుతుందా వెనకాల? చదువు అనేది మన జీవితాలు మార్చేస్తుంది. ప్రత్యేకంగా నేను అడిగా కదా, కుటుంబాలు కూడా మనకి ఏంటంటే చాలా మంది కౌలు రైతులుగా ఉండొచ్చు, తాపీ చేసుకుని. బాబు గారు నాకు చెప్పింది ప్రభుత్వ విద్యని బలోపేతం చేయాలి. స్కూల్ అవ్వచ్చు, 11th to 12th అంటే ఇంటర్మీడియట్ అవ్వచ్చు, ఉన్నత విద్య కూడా కావచ్చు. మీరందరూ బాగా చదవాలి. ఎవరు మనకి కళ్ళు ఉన్నారు. దాంట్లో ప్రధానంగా ఏంటంటే ప్రైవేట్తో డీప్గా 100
ప్రభుత్వ పాఠశాలని తీర్చిదిద్దాలి. అందులో ఉపాధ్యాయులు ఒక మీరు ఒక సైడ్ బాగా చదవాలి, తల్లిదండ్రులు గర్వప్రదర్శన చదవాలి, ఉన్నత విద్య కూడా అక్కడితో ఆపకూడదు, పై చదువులు కూడా చదవాలి. ఈరోజు మీ అందరూ తెలుసు డిగ్రీ లేకపోతే ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. ఒక్కసారి ఉద్యోగం వస్తే మీ జీవితాలు కాకపోతే మీ కుటుంబం వాళ్ళ జీవితాలు, కుటుంబ సభ్యుల జీవితాలు కూడా మారుతాయి. సీరియస్ గా తీసుకోవాలి. అందుకే నేను మంత్రి అయిన వెంటనే ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ గతంలో 2019లో ఇచ్చేవాళ్ళు, తర్వాత ఆపేశారు. నేను వచ్చిన లేదు టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలని తీసేసాం. అంతేకాదు మీరు కూడా రేటింగ్ ఇస్తాం పిల్లలకి. ఇంటర్నల్ మార్క్స్ బట్టి మిమ్మల్ని కూడా క్లాసిఫై చేసి ఎవరైతే చదువుకునే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సప్లిమెంటేషన్ ఎట్లా చేయాలి, ఈ గైడ్స్ ఇవన్నీ కూడా ఎట్లా చేయాలి చాలా సీరియస్గా తీసుకుంటాం. ఒక మిషన్ మోడ్ నిజంగా తీసుకుంటాం. దాంట్లో మీరందరూ భాగస్వామ్యం. మీ అందరిలో ఎక్కువ అల్లరి చేసేది ఎవరు మాట్లాడతా? నేనంటే బయట కాదని నాకు తెలుసు కదా. గర్ల్స్ వస్తే చాలా స్పీడ్ అని విన్నారు. 70% పిల్లలు మిమ్మల్ని మొదట శిక్షపడినారు. లాస్ట్ లో అందుకని ఇంటెలిజెంట్ ఎవరు చేయట్లేదు. అంటే నాకు 2 అర్థాలు ఉన్నాయి. అందరూ ఇంటెలిజెంట్ అని లేదా ఎవరు కాదు, ఏది తీసుకోవాలి చెప్పాలి కదా. ఎందుకు భయపడుతున్నారు? మేడం గారు ఏం చెప్పారా? మాట్లాడుతున్నారు లేక 2-3 రోజులు తెచ్చి సార్ ఏదో కంగారు ప్రిన్సిపల్ గారు మీరు బయటకు వెళ్ళిపోండి. మేడం గారు మీరు వచ్చి నీకు వెళ్ళిపోతే భయపడుతున్నట్టున్నారు. కొంచెం రండి, ఏమనుకోవద్దు, రండి, మేము మాట్లాడుతున్నాం ఫ్రీగా. ఓకేనా? పంపించేస్తే పర్లేదా? చెప్పు చెల్లి, ఎందుకు భయపడాలి? సో మీ అందరిలో రౌడీ ఎవరు? ఎక్కడుంది ప్రోగ్రామ్ నుంచి అవ్వలేదు. ఏంటమ్మా మీ సైడ్ నుంచి మాకు ఫీడ్బ్యాక్ ఏంటి చెప్పండి. ఏం చేస్తే బాగుంటుంది? ఎందుకంటే మీరు ఒక బ్యాచ్, మీరంతా మీ తర్వాత మీ జూనియర్స్ వస్తారు సెకండ్ ఇయర్. ఏం చేస్తే బాగుంటుందని మీరు ఆలోచించారు. నాకు సలహా లేదు మా అందరికీ. అన్నీ నాకు తెలుసని నేను ఎప్పుడు అనుకోను. బాబు గారు ఎప్పుడు మాకు చెప్తారు, చంద్రబాబు గారు లేదు ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానీ, మంత్రులు కానీ ఎప్పుడు నేర్చుకోవాలి, ప్రజలు ఏమంటున్నారో తెలుసుకోవడం. మీ దగ్గర నుంచి మాకు సలహాలు ఏమన్నా, సూచనలు ఏమన్నా? క్లాస్ రూమ్ లో పెయింటింగ్ అది రూమ్స్ తక్కువ క్లాస్ రూమ్స్. గ్రౌండ్ అసలు లేదు. చిన్న గ్రౌండ్ నేను కంపేర్ చేశాడు. గ్రౌండ్ ప్రాబ్లం చెప్తున్నా. కాంపౌండ్ వాళ్ళు ఉండి కొట్టి సైడ్ తక్కువ ఉంది. ఎకనామిక్ ఎవరు చెప్పట్లా. 11th 12th నేను కూడా గ్రైండ్ లోకి వెళ్ళాలి. ఇంపార్టెంట్ సెకండ్ ఇయర్ అందరూ చూస్తుంటే నా కాలేజ్ నుంచి గుర్తొస్తుంది. ఇదే ఫీడ్బ్యాక్ అని చెప్పండి. ఎకనామిక్స్ పరంగా ఏం చేస్తే బాగుంటుంది? ఒకటి టెక్స్ట్ బుక్స్, గైడ్స్, వర్క్ నోట్స్ అవన్నీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఫైనలైజ్ చేసాం. అది అందజేస్తాం. మీరు వెళ్ళిపోతారు. నెక్స్ట్ మీ జూనియర్స్కి వస్తాయి. పీరియాడిక్ గా కూడా ఎగ్జామ్స్ నిర్వహించి ఏ సబ్జెక్ట్ లో మీరు వీక్ గా ఉన్నారు. మ్యాథ్స్ అనేది వాస్ట్ సబ్జెక్ట్. దాంట్లో ప్రత్యేకంగా ఏ ఫండమెంటల్స్ లో ఎవరు వీక్ గా ఉన్నారు, వాళ్ళకి ఎలా సప్లిమెంటేషన్ చేయాలని కూడా ప్లాన్ చేస్తాం. దానికి కావాల్సిన గైడ్స్ మెటీరియల్ కూడా ప్లాన్ చేస్తాం. ఇది కాకుండా ఏం చేస్తే బాగుంటుంది, అదనంగా ఏం చేస్తే బాగుంటుంది మీరు చెప్పండి. బ్యాక్ బెంచర్స్ చెప్పాలి. అందరికి సిస్టర్ గారు ఎవరు చెప్పట్లేదు. చెప్తా చెల్లి నుంచొని చెప్పు. ఏం లేదు, అంతా ఆఫ్ రికార్డే. మైక్ కూడా లేదు నా పైన. నుంచొని చెప్పమ్మా. చెప్పు చెప్పు.
ఫీడ్బ్యాక్ నాకు అవగాహన ఉన్నంత వరకు నేను ఆలోచించేది ఇది. బట్ రోజు డైలీ చదివేది మీరు కదా. నేను ఇంటర్ ఎప్పుడు చేశాను. 99 చేశాను. 1998 2000 గ్రాడ్యుయేట్ అయింది. ఇంటర్ అయిపోయింది. 24 సంవత్సరాలు చాలా మారింది. ఇంకేం చేస్తే బాగుంటుంది. ఇంత పర్ఫెక్ట్ గా ఉందా? మంచి మార్కులు తీసుకొస్తారా ఏదో కూర్చోమా చెప్తారా? ల్యాబ్ చూశాను. కెమ్ ల్యాబ్ కొందరు పెట్టడం ఫిజిక్స్ అనేది చాలా బ్యాడ్ చూశాను. అది టేక్ కేర్ ఆఫ్ ల్యాబ్ సైన్స్ మొత్తం నేను చూసాను. అన్నీ చెప్పాను. సార్ కూడా చెప్పారు. ఎంపీసీలో 5 మంది లాస్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ 900 ఐటీసీలో ముగ్గురికి 440 420 400 ప్లస్ 427 బాగా చదవాలి. అటెండెన్స్ కొంచెం ఇంకా చూసుకోండి. మిస్ అవ్వకూడదు. నేను ఈ 2 ఇయర్స్ చాలా ఇంపార్టెంట్ 2 ఇయర్స్. 2 ఇయర్స్ కానీ ఫోకస్ గా చదువుకోవాలి. ఒకరు ఒకరికి అండగా నిలబడాలి. చదువు కూడా ఎంజాయ్ చేసుకోవాలి. ఎక్కువ స్ట్రెస్ కూడా ఫీల్ అవుతుంది. ఈసారి ఇంటర్ సెకండ్ ఇయర్ లాస్ట్ టైం ఓవరాల్ పాస్ పర్సెంటేజ్ 64% వచ్చింది. అందరి చేతుల్లో నా భవిష్యత్తు మీ చేతుల్లో. మీరు సరిగా చదవకపోతే నాకు మార్కులు వేస్తారు. పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మీకు మార్కులు తగ్గిస్తే నాకు తగ్గిస్తారు. నా భవిష్యత్తు మీ చేతుల్లో బాగా చదవాలి. ఇంకేమైనా ఫీడ్బ్యాక్ ఉంటే ల్యాబ్స్ చెప్పారు, క్లాస్ రూమ్స్ గురించి చెప్పారు, ట్రైనింగ్ గురించి చెప్పారు, కాంపౌండ్ వాళ్ళు మీరు కాంపౌండ్ వాళ్ళ గురించి చెప్పారు. ఇంకేముందా మీ సైడ్ నుంచి ఫీడ్బ్యాక్? నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ స్పీచ్ లో కూడా మారుతాయని, మీరందరూ డ్రగ్స్ కి దూరంగా ఉన్నారు. డ్రగ్స్ వదులుకోవడం క్యాంపెయిన్ మొదలుపెట్టారు. మంత్రి గారు కూడా ఇద్దరు క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్నారు. తాత్కాలికంగా బాగుంటుంది కానీ డ్రగ్స్ వల్ల కుటుంబాలే నాశనం అవుతుంది. ఒక ఉదాహరణ ఇస్తాను. యువగల పాదయాత్రలో చంద్రగిరి నియోజకవర్గంలో మహిళా మీటింగ్ పెట్టుకుంది. మీటింగ్ అయిన తర్వాత తల్లి వచ్చి నేను కలిసింది. ఆ తల్లికి 3 అమ్మాయిలు. పెద్ద పాపని గంజాయికి బాధ్యత చేసి శారీరకంగా 30 రోజులు వాడుతున్నారు. డ్రగ్ పెట్టేసి 30 రోజులు బాబు. ఆ మరోజు వచ్చి అడిగింది, మా పాపని సిఎంసి వెల్లూరు పంపిస్తాను, వీరిక్షించండి, సాయం చేయండి. మాట సాయం పడండి. ఇంకో మాట్లాడాడు, మీరు కానీ సాయం చేస్తే పెద్ద కూతురు నేను చంపేస్తాను. అట్లా మిస్ ఇద్దరు వాడకుండా ఉంటారు. అంటే తల్లి ఆవేదన అలా ఉంటుంది. అందుకే మేము కూడా ప్రభుత్వ పరంగా యుద్ధంగా తీసుకున్నాం. ఇంకా ఫలితాలు రావాల్సిన అవసరం ఉంది. అది సీరియస్ గా తీసుకుంటున్నాం. ఈ సినిమా మన థియేటర్కి వెళ్తే అప్పుడు వస్తాడు. ఫస్ట్ యాక్టర్ ఉందని ఎవరు వస్తాడు? తగ్గుతూ ఉంటాడు ముఖేష్. నవ్వుతున్నాడు. ముఖేష్ వస్తాడు. డ్రగ్స్ తీసుకుంటే ముఖేష్ గారు రాబోయే పరిస్థితి వస్తుంది. మనకే కాదు కుటుంబం మొత్తం ఇంకో క్యాంపెయిన్ తీసుకున్నాం. డ్రగ్స్ వదులుకోవాలి. మీరందరూ కూడా మాట్లాడుకోవాలి, డిస్కస్ చేయాలి. చుట్టుపక్కల కూడా చేస్తుంది మాట్లాడాలి. కాపాడు బాధ్యత మీపైన. యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద స్టేట్. అందుకే నేను అందరికీ ఓకేనా, ఆల్ ది బెస్ట్. ఆ చదువు తొందరలో ఇబ్బందులు వస్తున్నాయి. మీరందరూ 1975, 1998 అణు పరీక్షల్లో కీలక పాత్ర పోషించిన ప్రముఖ అణు శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని జస్లోక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు అణు ఇంధన శాఖ ప్రకటన విడుదల చేసింది. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ గా, అణుశక్తి కమిషన్ కు చైర్మన్ గా రాజగోపాల చిదంబరం సేవలందించారు. అణుశక్తి విభాగం కార్యదర్శిగా, కేంద్ర ప్రభుత్వానికి శాస్త్రీయ సలహాదారుడిగా కూడా పనిచేశారు.
ఆయన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం 1975లో పద్మశ్రీ, 1999లో పద్మ విభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. అణు శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం మరణంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతదేశ అణుశక్తి విభాగానికి రాజగోపాల చిదంబరం నాయకత్వం వహించి ఆయుధ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని చంద్రబాబు కొనియాడారు. దేశం నిర్వహించిన 2 అణు పరీక్షల్లో చిదంబరం పాత్ర చిరస్మరణీయమన్నారు. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. అనంతపురంలో అన్నదమ్ముల వివాదంలో ఓ వైసీపీ జెడ్పీటీసీ సభ్యురాలు కుమారుడు జోక్యం చేసుకుని హల్చల్ చేశాడు. అనంతపురంలో హేమారాం, మంగిలాల్ అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదం నెలకొంది. హేమారాం కుమారుడు ప్రవీణ్ తనకు తెలిసిన మిత్రులు జయప్రకాష్ నారాయణ, సాయి కుమార్, రాముతో కలిసి మంగిలాల్ దుకాణానికి తాళం వేసి అతనిపై దాడి చేశారు. ఆ తర్వాత మంగిలాల్ వైసీపీ జెడ్పీటీసీ సభ్యురాలి కుమారుడి ప్రసాద్ రెడ్డిని రంగంలోకి దింపాడు. నిన్న రాత్రి సమయంలో అనంతపురం నగరంలో 3 కార్లలో వచ్చి రాము, జయప్రకాష్, నారాయణపై దాడి చేశారు. అసభ్యంగా తిడుతూ కాళ్లతో తంతు కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారిని శివారు ప్రాంతంలో వదిలేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణలోని యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ పరిశ్రమలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పరిశ్రమలో పనిచేసే ఓ కార్మికుడు మృతి చెందాడు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడులో మృతి చెందిన వ్యక్తిని కనకయ్యగా గుర్తించారు. మృతుడి స్వగ్రామం బచ్చన్నపేటగా అధికారులు తెలిపారు. మరో కార్మికుడి పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడిన మిగతా 6 కార్మికులకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ రోజు ఉదయం జరిగింది దురదృష్టకరమైన సంఘటన. ఈ సంఘటన ఒక ప్రాసెస్ బిల్డింగ్ లో 9:45 ప్రాంతంలో జరిగింది. ఆ సమయంలో ఆ బిల్డింగ్ లో 4 ఎంప్లాయీస్ మాత్రమే పనిచేస్తున్నారు. అందరూ ఊహించినట్టుగా 15 మంది 20 మంది ఆ బిల్డింగ్ లో లేరు. ఆ బిల్డింగ్ ఇన్ఛార్జి గాని, ఆ బిల్డింగ్ అదర్ టెక్నీషియన్స్ గాని అందరూ లంచ్ టైం దగ్గర సమీపిస్తున్నందున బయటికి వచ్చేసారు. సంఘటన ఏ విధంగా జరిగింది అనేది ఇంకా నిశ్చితంగా పరిశీలించి చెప్పగలను. ఇప్పుడే నేను సిఐ గారు, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు బిల్డింగ్ దగ్గరికి వెళ్ళొచ్చాము. ఇంకా బిల్డింగ్ దగ్గర లోపలికి వెళ్ళటానికి ఇంకా కొంత సమయం కావాలి. లోపల ఇంకా కొంచెం మెటీరియల్ ఉంది. అది కూడా మొత్తం చల్లారిన తర్వాత వెళ్దామని చెప్పి సిఐ గారికి చెప్పేసి అందరం ఇటు వచ్చాము. ఇంకోటి దురదృష్టకరం ఏంటంటే ఇప్పుడు మనం పంపించిన 3-4లో ఒక వ్యక్తి మా సీనియర్ ఎంప్లాయీ, అన్ఫార్చునేట్ థింగ్. అదర్ 3 ఎంప్లాయీస్ వాళ్ళకి ఎక్స్టర్నల్ మైనర్ ఇంజరీస్. ఒక వ్యక్తి చాలా క్రిటికల్ గా ఉన్నాడు. వాళ్ళని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నాము. అందరూ అనుకుంటున్నట్టు ఎక్కువ మంది వ్యక్తులు కానీ ఎవరు కానీ లేరు. సరే, ఎందుకు జరిగింది అనేది టెక్నికల్ అనాలిసిస్ మేము చేస్తాము. అందరూ సమయం పాటించి మాకు సహకరించాలని కోరుతున్నాం. మేనేజ్మెంట్ చెప్పిన ప్రకారం ఏంటంటే అక్కడ మెగ్నీషియం మెటీరియల్ ఉంది, దానికి ఎక్స్పోజివ్ నేచర్ ఉంటుంది. సో దాంట్లో నార్మల్ వాటర్ టచ్ అయినా కూడా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి మూవ్మెంట్ ఏం చేయడం, ఒక 1 అవర్ పాటు అది కూలింగ్ అయిపోయిన తర్వాతనే ఎవరికైనా అనుమతిస్తాం. అదర్వైజ్ ఏం చేయాలి, లోపల కూడా బోరేట్ వస్తుంది. అక్కడ ఇంకా వేరే ఎటువంటి ఏం ఇన్సిడెంట్స్ అయితే ఏం కనపడలేదు. వీళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడైతే లోపల 4 మెంబర్స్ ఉన్నారు. దానికి సంబంధించిన హైదరాబాద్ రిటర్న్ మాత్రం బయట ఉన్నారంట. వాళ్ళకి మార్నింగ్ 6 to 2 o'clock షిఫ్ట్ ఇది అని తెలుస్తుంది. వాళ్ళు చెప్పేదాని ప్రకారం 6 o'clock ఎక్కారు కాబట్టి డ్యూటీకి మధ్యాహ్నం లంచ్ గురించి 10 o'clock లంచ్ టైం ఉంది అన్నది. సో ఒక 10 నిమిషాల ముందే కొంతమంది బయటకు వెళ్ళడం వల్ల అప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం ఓన్లీ 4 persons ఉన్నారని తెలుస్తుంది. దీనిపైన ఒకవేళ ఈ మొత్తం డెప్త్ గా ఇన్వెస్టిగేషన్ చేసి నెగ్లిజెన్స్ పైన మనం యాక్షన్ తీసుకుంటుంది. లంచ్ టైం అయింది, వీళ్ళకి కొంచెం లేట్ అయింది. మేము వచ్చి బయటకు వెళ్తున్నాము, వాళ్ళు తీసి లోపల పోయారు. అంతే, అటు ఏం జరిగింది ఏం తెలియదు. కొంచెం మంటలెక్క వచ్చింది, తర్వాత శబ్దం వచ్చింది. 9:20 అవుతుంది. ఏకదమ్ పక్క బిల్డింగ్ స్పార్క్ మంటలు వెళ్తున్నాయి, ఉరికొస్తున్నాయి, బాగా ఉరికొస్తున్నాయి అటు ఇటు. ఇక అందరం ఉత్తనే ఉన్నాం. ఇక ఆ 10 షిఫ్ట్ వాళ్ళు ఉన్నారు ఆ బిల్డింగ్, పక్క బిల్డింగ్.
వాళ్ళు లంచ్కి వెళ్దామని రెడీ అయ్యి బయటకు ఉన్నారు. వాళ్ళు అనుకోకుండా ఆటోమేటిక్గా లోపల ఏం జరిగిందో మాకు తెలియదు. ఎగ్దాన మంటలు రాగానే మేము పక్క బిల్డింగ్ వాళ్ళము వాళ్ళు వీళ్ళు అందరూ ఉత్తరం నువ్వు చెల్లెలకి ఇవన్నీ వస్తున్నాయి. ఆ సౌండ్కు తలక మిరనాలన్నీ కూస్తున్నాయి. భయం అవుతుంది. ఇంకా టైంలో మేము లోపల ఉన్నాం, పక్కపంట బిల్డింగ్. సౌండ్ రాగానే చెట్లు పడి ఉడుతూనే ఉన్నాం. అంతే ఇక మాకు చెవులు గిగ్గి అంటున్నాయి. సపరేట్గా దూరం పడి వెళ్ళిపోయినాం. లోపల ఏం జరిగింది ఏంటంటే మాకు తెలియదు. మేము అక్కడ ఆఫీస్లో కూర్చున్నాము. మాకు సౌండ్ వినబడ్డది. సౌండ్ వినబడగానే ఆ సౌండ్ బయటకు ఉరికొచ్చేసింది. బయటకు ఉరికొచ్చే వరకు ఇంకొకసారి పెద్దగా సౌండ్ వినబడ్డది. ఆ సౌండ్కు మొత్తం ఇక అందరు ఇక్కడ ఉండొద్దు, ఎవరు అందరు వెళ్ళిపోయిన బయటకు వెళ్ళిపోయినారు. కానీ బయటకు వచ్చేసి ఆఫీసులో 30 మంది 34 మంది ఉంటారు. మా బిల్డింగ్ వేరు, పేలిన బిల్డింగ్ వేరు. అంటే పక్క బిల్డింగ్ అన్నట్టు మాది. దానికి భయపడి బయటకు వచ్చేసినాం. బయటకు వచ్చేసి ఇక మొత్తం అందరం టైం ఆఫీస్ దగ్గరకు వచ్చాం. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం కాపులూరు గ్రామ రైతులకు మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు. 6 కాలం కష్టపడి పండించిన రైతుల పొలాలు ధ్వంసం కాకుండా ఆదుకున్నారు. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా హైవే నిర్మాణ పనుల కోసం పలువురు రైతుల భూములను అధికారులు సేకరించారు. అయితే తమ పొలాల్లో వరి పంట వేశామని, మరో 20 రోజుల్లో కోతకు వస్తుందని, పంట చేతికి అందే వరకు సమయం ఇవ్వాలని అధికారులకు రైతులు విజ్ఞప్తి చేశారు. కానీ వారి మాట వినిపించుకొని అధికారులు ప్రొక్లెయిన్తో పంటను ధ్వంసం చేసేందుకు యత్నించారు. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన లోకేష్ రైతులకు సమయం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మంత్రి చొరవతో ఫిబ్రవరి 5 వరకు రైతులకు అధికారులు సమయం ఇచ్చారు. సమస్యను తన దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే స్పందించి అండగా నిలిచిన మంత్రి లోకేష్ కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. కూరగాయల లోడ్తో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో భార్యాభర్త మృతి చెందారు. నెల్లూరు జిల్లా సంగం మండలం వెంగారెడ్డిపాలెం వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. అనసూయనగర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు వరలక్ష్మి, వెంకట శేషయ్య ఆటోలో కూరగాయలు వేసుకుని సంగం వైపు వెళుతుండగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భర్త వెంకట శేషయ్య అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన వరలక్ష్మిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మన్యం జిల్లా కేంద్రం పార్వతీపురంలో ఎదురెదురుగా వస్తున్న 2 ద్విచక్ర వాహనాలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందారు. పార్వతీపురం మండలం చిన్న బండపల్లి గ్రామానికి చెందిన కుంభస్వామి సొంత పనిపై పార్వతీపురం వచ్చారు. పని ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న యువకుడు ద్విచక్ర వాహనంతో బలంగా ఢీకొట్టాడు. బైక్పై నుంచి గుంపు స్వామి ఎగిరి కింద పడ్డారు. ఆయన తల రోడ్డుకి బలంగా తగలటంతో మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అంతరించిపోయే జీవుల జాబితాలో చేరిన ఆలివ్ రిడ్లే సముద్ర తాబేళ్ల కోసం బాపట్ల జిల్లా అటవీ అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. తీర ప్రాంతాల్లో గుడ్లు పెట్టేందుకు వస్తున్న తాబేళ్ల కోసం సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా నుంచి తాబేళ్లు వేల కిలోమీటర్లు ప్రయాణించి బాపట్ల జిల్లాలోని తీర ప్రాంతాలకు గుడ్లు పెట్టేందుకు వస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఇటీవల మత్స్యకారుల వలల్లో చిక్కి తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. అందుకే తాత్కాలిక సంరక్షణ కేంద్రాలను ప్రారంభించినట్లు జిల్లా అటవీ శాఖ అధికారులు తెలిపారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మేము ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ సముద్ర తాబేళ్లను పరిరక్షించడంలో కార్యక్రమం చేపడుతున్నాము. అయితే ఇవి గుడ్లు పెట్టడానికి తీరానికి జనవరి నుండి మే నెల వరకు తీరానికి వస్తూ ఉంటాయి. వచ్చి ఆ గుడ్లు పెట్టిన తర్వాత గుడ్లని మేము సేకరించి వాటిని హ్యాచరీస్లో పెట్టి పొదిగించబడి పిల్లలు వచ్చిన తర్వాత 45 నుండి 52 రోజుల్లో పిల్లలు వస్తాయి. రాగానే వాటిని 3 అవర్స్ లోపల మనం సముద్రంలో వదిలివేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మేము వాటిని కన్జర్వ్ చేయడానికి మళ్ళీ హ్యాచరీస్ స్టార్ట్ చేసాము. ఆల్రెడీ ఎరెక్ట్ చేసాము హ్యాచరీస్. ఈ తాబేళ్ళు చనిపోయి రావడానికి కొన్ని కారణాలు మనం అనుకునేది అంటే ఫిషర్మెన్ సముద్రం లోపలికి ఫిషింగ్ వేటకి వెళ్ళినప్పుడు కొన్ని వలలకి చిక్కుకొని చనిపోయి ఉండవచ్చు. అదొక కారణము. అది కూడా జీవే కాబట్టి వాటికి కూడా కొన్ని డిసీజెస్ ఎఫెక్ట్ అవుతాం.